కనిపిస్తానే ఉంటాయి. కానీ కనిపించినా, కనిపించకపోయినా కొలనంతా వ్యాపిస్తది కదా! ఆ తరంగాలు ఒడ్డు దాకా వచ్చి చేరతాయి. పల్చగా ఫస్టు తరంగం అనేది రాయి వెయ్యగానే అక్కడి నుంచి అలలు 2, 3 గట్టిగా కనిపించి, ఆ 2, 3 అలలు కొన్ని వందలుగా తయారయ్యి ఒడ్డు దాకా చేరతాయి. ఆ అలలు చేరేంత వరకు పల్చగా అయిపోతాయి కాబట్టి మనకు కనిపించవు. కానీ అలలెక్కడికి మాయమైపోతాయి? ఎక్కడికి వ్యాపిస్తానే ఉంటాయి. అదే విధంగానే మన మానసమందున మన మానస సరోవరం ఉంది గదమ్మా! చక్కగా. అది సంకల్పమనే ఏ చిన్న రాయి వేసినా గూడా దాని ప్రభావం శరీరమంతా వ్యాపిస్తదమ్మా. ఒక దుఃఖము, ఒక కోరిక, ఒక చెడ్డ విషయం, ఒక చెడ్డ సంకల్పం, ఒక చెడ్డ విషయం చెప్పటం, రెచ్చగొట్టటం, మనస్సుని బాధ పెట్టటం, మాటల ద్వారా, చేష్టల ద్వారా, ఇంద్రియాల ద్వారా అనేక రకాలుగా ఈ రాయి అనే క్రోధము, చెడ్డ మనసు, బుద్ధి ఇయన్నీ కూడా మనస్సుననే కొలంలో మనం వేస్తూ ఉంటే అది దేనికి పట్టిద్దో తెలుసా అమ్మ ముందల? మనసు చేసి మర్చిపోద్ది శరీరానికి పట్టిద్ది దాంది. ఆ శరీరం కుళ్ళిపోయి రోగయుక్తంగా మారిద్ది. చెడ్డ పలికే వస్తుంది. ఆ శరీరంలో మారిపోయిన ఆలోచన, మాటలు చెడ్డతనంగా ఉంటాయి. చెడ్డ మాటలే వినాలనిపిస్తూ ఉంటాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటుంటే అక్కడికి వెళ్ళాలి అనిపిస్తది. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు విని ఇంకో 10 మందికి చెప్తాము అని కాళ్ళు తీసుకెళ్తుంటాయి, కళ్ళు తీసుకెళ్తుంటాయి, చెవులు తీసుకుంటాయి. ఇన్ని రకాలుగా ఇంద్రియాలన్నీ గూడా భ్రష్టు పట్టిపోతాయమ్మా. ఆయుష్ తగ్గించుకొని బ్రతికున్నంత కాలం ఏ అవయవాలు ఉన్నంత కాలం భగవంతుడు పంపించాడు ఈ విధంగా పని జేసుకోండిరా అంటే, మన మధ్యలోనే ఈ రాళ్ళు, ఈ దరిద్రపు రాళ్ళు వేసి, మన శరీరం అని మనస్సనే కొనల్లో వేసుకొని, శరీరం అంతా వ్యాపించుకొని, ఇట్లాగా అవయవాల ఆయుష్‌ని తగ్గించుకుంటూ ఉంటాం. ఇందులో మంచి సంకల్పం అనే రాయి వేసామనుకోండి, అది వేసి చూడండి ఎట్లా ఉంటదో. ఇంద్రియాలు మొత్తం చచ్చుబడిపోయి బీపీలు, షుగర్‌లు, కడుపులో గ్యాస్ ట్రబుల్స్ ఇవన్నీ గూడా మాయమైపోతాయి. ఎట్లాగో తెలుసా? మనము ఒక మంత్రం, ఒక శ్లోకం, ఒక మంచి మాట, ఒక ప్రేమగా మాట్లాడండి. అసలు ప్రతి ఒక్క ఆ ప్రేమ ఎదుటి వాళ్ళు ఒక శత్రువు వచ్చాడనుకుందామమ్మా. ఆ శత్రువుతో ప్రేమగా ఎట్లా మాట్లాడతావమ్మా? మాట్లాడి చూడండి. మీరు ఎంత గొప్పగా ఫీలవుతారో అంత గొప్పగా ఫీలవుతారు. ఆ శత్రువు ఎట్లా అయ్యాడంటే వాడి బుద్ధి వికసించక వాడు శత్రువయ్యాడు. నీకు శత్రువు కాదు కదా! నీకు శత్రువు అని అంటే నువ్వింకా మారినట్లే గదా! శత్రువు నీకు కాదు. వాడు శత్రువుగా వాడికి వాడే మారిపోయాడు. అటువంటి వాడు వచ్చినా వాడి మంచి కోరండి. వాడికి 4 మంచి మాటలు చెప్పండి. విన్నాడా లేదా తీసి పక్కన పెట్టండి. మనం చెప్పి చూడండి. అసలు శరీరం అంతా అమృతమైపోతది. ఈ అన్ని రోగాలు ఇలా వచ్చి అలా ఎళ్ళిపోతాయమ్మా. ఇవే ఔషధాలు అని చెప్తున్నాడు. ఆ!